ఎరా గంజామత్తులో గ్యాంగ్ వార్నే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము వచ్చి పంచాయతీ చేయాలా? ఏంటన్నా సెటిల్మెంట్ అని పిలిచావు, చేతిలో టూల్స్ తో నిలబడ్డారు మీ వాళ్ళు. మీరేమైనా చేతులు ఉప్పుకుంటూ వచ్చారా? ఇలా చూడు బిడ్డా, ఇంకొకటి ఏరియాలోకి అడుగు పెట్టే ముందు 2 విషయాల్ని బ్యాకప్ గా తీసుకెళ్తాను. ఒకటి టూలు, ఇంకొకటి నాలో ఉన్న దమ్ముని. బ్యానర్ చింపింది కాక ఎలా మాట్లాడుతున్నాడో చూడన్నా. అసలు ఏంటో కనుక్కున్నా వాడిని. బ్యానర్ ని చింపినందుకే ఈ రోజు మీరు భీమాను చూస్తున్నారు. నిన్న మీ ఇద్దరిని చింపేస్తుంటే ఏ పాటికి ఎముడు దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు. అలాగారా బుజ్జి? సింగిల్ గా వచ్చి మీ అందరినీ వేసేసే దమ్ము నాలో ఉందిరా. ప్రాబ్లం వేరే లెవెల్లో వెళ్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎవడి సపోర్ట్ తోనో వచ్చి నేను పెద్దోన్ని అని గొప్పలు చెప్పుకోకూడదు. ఇండిపెండెంట్ గా ఎదిగి ఇండివిజువల్ గా నిల్చొని ఎవడి సపోర్టు లేకుండా ఎదిగిన వాణ్ణిరా నేను. నా ముందు నువ్వు ఒక బచ్చాగాడివిరా. మాట్లాడుతున్నావు. ఎవరి దగ్గర బిల్డప్ ఇస్తున్నావు? తమ్ముడు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మ్యాటర్ సీరియస్ ఎలా ఉంది, త్వరగా వెళ్ళి చెప్పేరా. నేను మాట్లాడతానని చెప్పాను కదా. గురు 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 ముందు నేనే చేసుకున్నాను, వాళ్ళేం చేయలేదు. ఇప్పుడు అర్థమైందా ఎవడేం చేశాడని? ఎంత ధైర్యం ఉంటే మీద చేపెట్టుంటాడు. తమ్ముడు ఏంటి? సరే సరే వదిలే. ఇలా చూడు బిడ్డ, మా ఓళ్ళ మీద చేయేసావనుకో నేను తట్టుకోలేను. బుర్ర వేడెక్కిందనుకో నేను సైకోగా మారా. సరే, తర్వాత పంచ కట్టుకుని ఊళ్ళో బిల్డప్ ఇవ్వడానికి తిరగలేదు. జాగ్రత్త. వెళ్ళు, మీ అన్న పిలుస్తున్నాడు. పో పో పోరా రే, పోరా రే. అందరు ఇలా రండి. కొట్టింది వీళ్ళేనా? ఎందుకురా మీలో మీరు కొట్టుకుంటున్నారు? మీరు ఇలా కొట్టుకోవడం వల్ల మధ్యలో 3వ వ్యక్తి వచ్చి ఇంకా చెడగొడుతున్నాడు. పక్క ఏరియాలో ఉంటూ ఎందుకురా గొడవలు? ఒకటితో ఒకడు మంచిగా ఉంటూ ఫ్రెండ్స్ గా ఉండాలి. చూడండి, గొడవ నాకు వాడికి మధ్య మాత్రమే ఉంది. మీతో ఎటువంటి గొడవ లేదు. యాంటనీ అన్న, తప్పు మనవాళ్ల వైపే ఉంది. జరిగిన దానికి మా కుర్రాళ్ళు క్షమాపణ చెబుతారు. అది ఎవడికో కాదు, దెబ్బ తిన్నవాడికే చెప్తారు. సారీ చెప్పండి రా. ఔరంబోగర్ దగ్గరికి తీసుకెళ్లి నన్ను అవమానించి తీసుకొస్తారా? ఇంకాస్త ఊరుకొని ఉండుంటే అక్కడ అందరి ముందు నా పరువు పోయి ఉండేది కదా. మిమ్మల్ని అంత పుడింగ్ లేపారా? రే మావా, ఓ దమ్మివ్వరా. ఇంట్లో చావు పడింది, దాని గురించి దిగులు పడకుండా తాగేసి ఎవడ పడితే ఆడ పందిలా దొరుకుతున్నాడు. ఈడు పెద్ద తీర్చేస్తాడంట. ఎప్పటికీ బాధపడదు. ఈ దొంగ నాయలు తోడొకటి. నువ్వే ఒక పోరం బొక్కవే, నువ్వు వీళ్ళ సమస్యలు తీరుస్తావా? యాదవ సచ్చినోళ్ళారా నువ్వు. పట్టుకోమంటానా? ఏంట్రా నువ్వు నీ జుట్టు పెన్సిల్ పట్టుకుని ఒక అక్షరం రాయగలవా? నీకు పెన్సిల్ పెట్టి కావాలరా? తిరుగో తిరుగు. ఒంట్లో కాల్పులో కొండలేదు గాని ఇక ఎక్కడైనా గొడవ పడ్డం చూసేనా చేతులు కాళ్ళు వెరకొడతాను. నువ్వేంటి అలా చూస్తున్నావు? చెప్తున్నాను, యోగ్యుడ్లా నటించుకో. ఇంటికి రా, చూసుకుంటాను. ఎవరా ఇంకొకసారి ఇలా జరిగిందా? అవును, లోఫర్ నా కొడకల్లారా, చూడు ఎలా తిట్టుకుని వెళ్తుందో. యా వచ్చే నెల వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటికి వచ్చేటప్పుడు అష్టలక్ష్మి విగ్రహం ఒకటి పట్టరండి. ఏయ్, పిల్లలు చదువుకుంటున్నారే, ఎందుకు అరుస్తావు? అదే టీవీలో శబ్దం వినపట్టలేదుగా, నాదైనా వినపడి. రే పారా, వెళ్ళి హోంవర్క్ చెయ్యి. పాట లేకుండా మీ నాన్న కూర్చున్నాడుగా, వెళ్ళి తను అడుగు. వాళ్ళు అడిగింది కొని తీసుకురావచ్చు కదా. అది మానేసి పిల్లల మీద కోపడుతున్నావు. నీ చెల్లి పెళ్లికి చేసిన ₹1,00,000 అప్పుకే వడ్డీ కట్టలేకపోతున్నాను. పెద్ద టీవీ కావాలన్నావు, దానికి ఈఎంఐ కట్టలేకపోతున్నా. ఇప్పుడేమో సిల్వర్ లక్ష్మి, దానికి కూడా ఈఎంఐ కట్టాలా? దేవుడికి పూజ చేసుకుంటేనే కదా ఇంట్లో మంచి జరుగుతుంది. ఒక కొబ్బరికాయ 3 తొమలపాకులు, అది కూడా లక్ష్మియే తెలుసా? ఏటే వెండి గిండి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇద్దరు పిల్లల్ని కన్నావు, ఇప్పుడైనా ఒక మగాడ్ల బయటికి పనిచేయి. ఏ చీటికి మాటికి ఎందుకే వచ్చి నా ప్రాణం తీస్తావు? వెళ్ళి మీ బాబుని అడుగు. రా బంగారం, రారా, పాలే కదా, నేను కొంతేస్తాను. అది కాదు కాని నేను నిన్ను వెండి విగ్రహమే కదా అడిగాను. అది కొనుక్కొచ్చే దమ్ము లేదు కాని సిగ్గు లేకుండా కూర్చున్నావు చూడు. ఉదయం మాట్లాడుకుందాం, పిల్లలు పడుకుంటున్నారు కదా. అబ్బో నిద్రపోయారు. పిల్లలకి మన గురించి బాగానే తెలుసు. ఇలా చూడవయ్యా, నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. బయట అదేదో LIC బాండ్ అంటున్నారుగా. ఒకవేళ ముగ్గుడు చేస్తే పెళ్ళానికి డబ్బులొస్తాయట. కనీసం నువ్వు చేస్తే పిల్లలకైనా డబ్బులొస్తాయి. ముందు ఆ పని చెయ్యి. రోడ్డు మీద కొట్టేట్టుకున్నాడు కూడా మనకంటే బాగానే ఉన్నాడు. రేపు ఇంటికి వచ్చేటప్పుడు వెండి విగ్రహం రాలేదు, అప్పుడు చెప్తా నీ సంగతి. మైసూర్లో చదువుకుంటున్న విద్యార్థిని గ్యాంగ్ రేప్.
తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుడు చాముండి హిల్స్ కి వెళ్ళినప్పుడు ఈ సంభవం జరిగింది. ఈ సంభవం జరగడం వల్ల దేశం అంతటా అల్లకల్లోలం సృష్టించబడింది. విచారణ జరుగుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలియజేశారు. ఈ సంభవం గురించి పోలీస్ ఆఫీసర్ గిరిజా గారు ఏం చెప్తారో విందాం. విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. ఇంట్రాగేషన్ పూర్తి అవగానే మొత్తం మీకే తెలుస్తుంది. వాళ్ళు మొత్తం నలుగురు. బొక్కున కొడక 3 నిమిషాల సంతోషం కోసం 100 ఏళ్లు బతకాల్సిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఈ సుఖం ఎలా ఉందిరా? చావరా, తాగరా, మొత్తం తాగరా. ఏట్రా దిక్కలు చూస్తున్నారు? తాగ. నీళ్లు ఇస్తూనే ఉండండి, వాళ్ళు ఉచ్చ పోస్తూనే ఉండాలి. పోయండ్రా, పోయండ్రా. బకెట్ నిండిపోవాలి. పోయండి. ఏయ్ గిరిజా, ఎందుకు అలా బ్రూటల్ గా బిహేవ్ చేస్తున్నావు? బ్రూటల్ ఇది కాదు సార్. ఆ అమ్మాయి ఇప్పుడు ఉచ్చ కూడా పోసుకోలేదు. అదే సార్ బ్రూటల్. వీళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు? నేల మీద నుంచి గడ్డిని పీకితే ఏం కాదు, నీ ఉద్యోగం పోతుంది. రిజైన్ చేసి పోతాను సార్. ఇదిగో మాట్లాడు. సార్, ఎస్ సార్. ఏంటి బంగారం? హలో బాబాయ్, నిన్న రాత్రి నుంచి ఇంట్లో బాగా కూడా పడతా ఉన్నారు. నేను స్కూల్కి వెళ్ళాలి, త్వరగా తీసుకెళ్ళ బాబాయ్. తొందరగా రా బాబాయ్. ఇదిగో ఇదిగో నేను వచ్చేస్తున్నానమ్మా. ఓహో అలాగా. బాయ్ అమ్మా. రండి రండి, టైం అవుతుంది. రే మేడం కొంచెం స్కూల్లో దించరా. జాగ్రత్త జాగ్రత్త. నేను గొప్ప రాముడు, సాయం చేయడానికి లక్ష్మణుడు వచ్చాడు. రే పిల్లలు తినడానికి ఏమైనా కొని. సరే సరే. చట్నీలో వెంట్రుకలు ఉన్నాయేంటి? నాది కాదు. ఏయ్, నిన్ననే నేను హెయిర్ కట్ చేశాను. ముందు వాడిని కత్తిరించుకోమను. అలాగే చేస్తాలే. రండి రండి. బాక్స్ లో లంచ్ కట్టు. సరే సరే. రే రండి రండి, టైం అవుతుంది, త్వరగా తినండి. ఏయ్ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళా? అది గ్రూప్ స్టడీస్ అన్నయ్య. ఏంటి? అది ఫ్రెండ్స్ తో ఇక్కడే పక్కన. అది చెప్పు. నీ గ్రూప్ స్టడీస్ ఏంటో నాకు తెలీదా ఏంటి? వెళ్ళి పని చూడరా, సినిమా చూస్తున్నాడు. వెళ్ళండి. అదేంట్రా అంటే పబ్బు నైట్ క్లబ్ అని ఎటువంటి బాధ లేకుండా తిరుగుతోంది. నిన్ను చూస్తే కుక్కల తోక ఊపుకుంటూ దాని వెనకాలే తిరుగుతున్నాడు. సిగ్గులేదు? అది నిన్ను అసలు లవ్ చేయలేదురా. నువ్వెందుకురా కోయం కోయ అని కుక్కలాగా తిరుగుతున్నావు. బండి వన్నాను. పడవు. రే మిషన్, పెళ్ళెప్పుడురా? పెళ్లి అయిపోయింది, రిసెప్షన్. మరి ఫస్ట్ నైట్? రిసెప్షన్ రాత్రే. వీళ్ళందరినీ పిలుద్దామని వచ్చావా? నువ్వురా తినేసి ఆశీర్వదించి వెళ్ళు. ఏ నీ ఫస్ట్ నైట్ కి నేను రావడం కుదరదురా, అది బ్యాడ్ మేనేజ్. నెక్స్ట్ ఆయనకి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ ఫస్ట్ నైట్. నీ లవర్ వస్తుంది బావా. నేనేం పట్టుకోలేదు, అదే వచ్చింది. ఏమా అశ్విని, అన్నా రిసెప్షన్ అమ్మా. ఇక్కడ కేవలం నట్లు బోల్ట్లే. రిసెప్షన్ పెళ్లి రిసెప్షన్ రిసెప్షన్. పెళ్లి కల వచ్చేసింది బాలా. ఫు, ఖచ్చితంగా వస్తానన్నా. జాకన్నా, నన్ను ఇలా చూడ్డానికి నీకు సంతోషంగా ఉంది కదా? ఇక్కడే చంపి పారి దొప్పుతా. ఏంటన్నా ఇతను చిరిగిపోయిన చెడ్డీతో తిరుగుతున్నాడు? థ్యాంక్ యూ. చూపించు. ఓకే ఓకే ఓకే. రే బావా, వస్తున్నాడు వస్తున్నాడు, పక్కన పెట్టు. అది సరే గాని నాది వేసుకుని వచ్చావేంటి?
అవును, నాదేమో నువ్వేసుకున్నావా? చీకట్లో ఏం కనిపించట్లేదు మావా. చెప్పమంటావా? రే థూ. ఏం మావా ఏమైంది, ఎందుకు ఇంకా రాలేదు? ఏ కాసేపు ఆగరా, మనం బయటికి వెళ్ళడానికి లేదుగా, అందుకే ఫ్రెండ్ని అడిగి తీసుకురామని చెప్పాను. రే నేను స్పాట్కి వచ్చాను, జాయిన్ బాబు కనిపించడం లేదు. కాన్ఫరెన్స్ వై. నేను ఇక్కడ థియేటర్ దగ్గర ఉన్నాను బాబు, త్వరగా తన్ని పంపు. ఏ వాడు అక్కడే థియేటర్ పక్కన ఉన్నాడు, వెళ్ళి చూడు పో. తొందరగా ఇవ్వవే. దీనంతటికి వీడే కారణం. అనవసరంగా గొడవ మొదలుపెట్టి అన్నయ్య చేత దెబ్బలు తినేలా చేశాడు. మన డబ్బులు మన జాలి, తాగుతాం తందనాలు ఆడతాం. కన్నోళ్ళే మనల్ని అడగట్లేదు, అభిమా ఎవరా మనల్ని అడగడానికి? నిన్న కురిసిన వర్షంలో మూల్చిన పుట్టగొడుగులు మీరు మాన గురించి తప్పుగా మాట్లాడతారా? చెప్పే జాతిగానండి, భీమా అన్న మాకు దేవుళ్ళ అంటాడు, గుర్తెట్టుకోండి. వెనకెళ్ళమన్నానా? వెళ్ళరా, ఊరికే ఉండవా? ఏంట్రా ట్రూ లవ్? నువ్వు నాతో రారా. ఈ ఊర్లో మహారాణి అది మాత్రమే కాదు, ఎంత మంది ఉన్నారో నేను చూపిస్తాను. వాళ్ళు ఫోన్ పేవా గూగుల్ పే అని మాత్రమే అడుగుతారు. అమ్మాయిలందరూ హ్యాండిల్ విత్ కేర్ కాదమ్మా. వస్తే టేక్ కేర్, పోతే డోంట్ కేర్, అంతే. అర్థమైందా? రేపు నీ బర్త్డే అన్నారు, నీకు బర్త్డే పార్టీ నేనేస్తాను. అనవసరంగా ఆలోచించకు. నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇస్తానంటూ ఉండేవారు, కానీ నా తమ్ముడికి కిడ్నీయే ఏర్పాటు చేసి ఇచ్చారు. చాలా ఇలా థ్యాంక్స్ చూడు, అండి. నీ మీద నేను అంత ప్రేమ పెట్టుకున్నానే. సరే. అక్కో హ్యాపీ బర్త్డే కా. అయ్యో, ఏంటండి కిడ్నీ లాంటి కేక్ నే తయారు చేసి తీసుకొచ్చారు? ఏంట్రా ఇది? కిడ్నీ స్టోన్. ఏమండి, మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదండి. థ్యాంక్స్ నాకు చెప్పొద్దు. వస్తున్నారు చూడు, బాగుబలి 1, బాగుబలి 2, వాళ్ళకి చెప్పు నీ థ్యాంక్స్ ని. అవా మీ మనవడిని తీసుకెళ్లి మట్లో పుడిస్తే ఏముంటది లాభం? అదే వాడి అవయవాలు తీసి వేరే వాళ్ళకి ఇచ్చామంటే మీ మనవడు వేరే వాళ్ళ శరీరంలో బతికుంటాడు కదా. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి ఉండండి, నేను వెళ్ళి నా తమ్ముడికి. ఉండవే, ఇప్పుడే కిడ్నీ దొరికింది, అప్పుడే కేక్ ఇస్తే షుగర్ జాస్తి అయిపోతాడు. అయితే సరే అండి. మా అన్న సీటు. ఏంట్రా ఇలా దిగజారాడు? వదిలే, బాహుబలి 2 కదా. అవునరా, మీ బాబు సింగిల్ షాట్ డబుల్ షాట్. మా నాన్న రాకెట్ ముట్టించామంటే నేరుగా దూసుకెళ్ళిపోతాడు. ఇది కనుక వినడానికి 1000 వాళ్ళ అయిపోతాడు. హలో భీమా, హలో, ఎక్కడున్నారు? షెడ్ లోనే ఉన్నాను. మీ అన్నయ్యని కాటన్ పెట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అదేంటో నువ్వు త్వరగా వెళ్ళి చూడు. అనియా, భీమా అన్నని మా ఏరియాకి తీసుకొచ్చామన్నయ్య. ఊరికే నీకు చెప్దామనే ఫోన్ చేశాను. ఆ భీమా గండి కొట్టుంటే మనం ఎందుకు పుట్టావురా అని ఆలోచించుండేవాడు. అదే వాడు అన్నని కొట్టామంటే మనకు అన్నగా పుట్టాడు కాబట్టి ఈ విధంగా కొట్టుంటాడు అనుకోవచ్చు. మామాను వాడు మొహాన్ని చెక్కే మిగతా నేను చూసుకుంటా. వీడికి బదులు వీడి పిల్లాన్ని తీసుకొచ్చుండుంటే మంచి సెటిల్మెంట్ దొరికేది. రేయ్, వడ్డీ కట్టలేదు కానీ గొంతు మట్టుకు లేపుతున్నావు. వారిని నీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఇదిగో మాట్లాడు. వద్దు సార్, అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వద్దు సార్, చెప్పేది వినండి. అతను ఒక సైకో సార్. అంటున్నానుగా. అనవసరంగా అగ్గిపోలు అంటించద్దు. అంటించడానికి నీ తమ్ముడు ఏమన్నా నిప్ప? ఒట్టి నిప్పు కాదు, అగ్ని పర్వతం. తర్వాత అందరూ కాలి బూడిదైపోతారు. ఏంట్రా? ఆ? వారిని రే తన్నులు తినడానికి వెళ్తున్నావా? చూసావు కదా, ఊతిగా అరుస్తున్నాడు. నువ్వు వెళ్ళావు అనుకో, సంపేస్తాడు ఖచ్చితంగా. వెనకెళ్ళు. అమ్మా, అన్న నన్ను చూస్తున్నాడు. ఎందుకు నా చేయి విరగడానిక?
ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. రేయ్! ఇంకా నేను తప్పించుకున్నాను. దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఒక విషయం అర్థమైంది. కేవలం నెల జీతంతోనే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టం. మొదట్లో 3 పైసల వడ్డీకి అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అది 6 పైసల వడ్డీ అయింది. వారం వడ్డీ, మీటర్ వడ్డీ అని కొంచెం కొంచెం తీసుకుని ఇదిగో ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. ఇక నుంచి వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడరు, వదిలే. ఏం చేసేది, ఫ్యామిలీని పోషించలేను, వదులుకోలేను. పెద్ద తలనొప్పి అయిపోయింది. అన్నా నువ్వు కుటుంబాన్ని నడిపిస్తున్నావా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదన్నా. ఆగి వస్తాను. ఏం చేయమంటావు? నా పెళ్ళానికి మరీ పారాస్ ఎక్కువ. రాగి మిషన్ కాలా గిఫ్ట్ ఇచ్చాడు. అలాగా మావా, సరే అలాగే. చూద్దాం మనం అంటే ఎంత